ఇలా డెవలప్ అవుతుంది, ఇలా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఒక చోట డెవలప్ అవుతుందంటే తీసుకెళ్ళి అందరూ అక్కడ పెడతారు, అన్ని చోట్ల డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది. జనాలు ఎప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇంటికి దగ్గరలో సైట్ విజిట్ ఏముంటది, తొందరగా గంటల్లో వెళ్ళొచ్చే ప్లేస్ ఏముంటది అని చెప్పి ఇంటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. హైదరాబాద్ సిటీలోనే చిన్న కమర్షియల్ స్పేస్ తీసుకొని రెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. ప్లాట్ బెటరా ఇలా కమర్షియల్ స్పేస్ షాప్ కి రెంట్ కి వెళ్ళడం? చిన్న షట్టర్ తీసుకుంటారు, తక్కువగా వస్తుంది అనుకుంటున్నాం, అది ఎక్కడో వస్తుంది, అది ఉంటుంది రెంట్. కొంతమంది బిల్డింగ్స్ ఆఫీస్ స్పేసెస్ కి కమర్షియల్ స్పేసెస్ కి బిల్డింగ్ కడుతున్నాము, అందులో మీకు ఒక 800 స్క్వేర్ ఫీట్ ఎంతో ఇస్తాము, మంత్లీ మీకు రిటర్న్స్ రెంట్ వస్తుంది అంటూ ఉంటారు చాలా మంది. ఈ ప్రాసెస్ ఇదంతా ఏంటి, కరెక్టా? మనం అలా ఇన్వెస్ట్ చేయొచ్చా? వర్చువల్ స్పేసెస్ అంటారు, దేస్ ఆర్ కాల్డ్ వర్చువల్ స్పేసెస్. అంటే అవి కనపడవు మనకి. సో మాల్ లో తీసుకోవచ్చే కమర్షియల్ స్పేస్ ఇఫ్ ఎనీ అప్కమింగ్ మాల్ అయితే. సో ఇప్పుడు అన్ని డైరెక్షన్స్ లో డెవలప్ అవుతుంది. యూజువల్ గా చూస్తే హైదరాబాద్ ఇలా డెవలప్ అవుతుంది, ఇలా కూడా డెవలప్ అవుతుంది. బట్ ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఒక చోట డెవలప్ అవుతుందంటే తీసుకెళ్ళి అందరూ అక్కడే పెడతారు, అన్ని చోట్ల డెవలప్ అవుతుంది కాబట్టి ఎక్కడ డెవలప్ చేయాలి, ఎక్కడ మనము పెట్టుబడి పెడితే బాగుంటుంది అని ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంది. సో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా ఎక్కడ పెడితే బాగుంటది, ఒక 10 years డౌన్ ద లైన్ వాళ్ళు అది మర్చిపోయి ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకోవడానికి ఉన్న ప్రాపర్టీస్? బేసికల్ గా జనాలు ఎప్పుడు ఏం చేస్తారంటే అండి, ఇంటికి దగ్గరలో సైట్ విజిట్ ఏముంటది, తొందరగా గంటల్లో వెళ్ళొచ్చే ప్లేస్ ఏముంటది అని చెప్పి ఇంటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈస్ట్ లో ఉండే వాళ్ళని వెస్ట్ కి రమ్మంటే రానే రారు. అవును. ఆ వెస్ట్ లో ఉండే వాళ్ళని ఈస్ట్ లో ఎక్కడైనా నెంబోయి యాదగిరి గుట్ట దగ్గర, బీబీ నగర్, భువనగిరి చూపిస్తానంటే రారు. ముందు ఇంటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇల్లు అనేది మీ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ మీరు ప్లాట్ కొనాలి. ప్లాట్ కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, అది మీరు ఎందుకు కొనాలనుకుంటున్నారు, మళ్ళా మీరు అక్కడ ఇల్లు కట్టుకుంటారా 10 ఏళ్ల తర్వాత, లేకపోతే అమ్మేస్తారా, లేకపోతే మీరు ట్రేడ్ చేస్తారా దాన్ని, ఇప్పుడు మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత, ఆర్గానిక్ ఏరియాస్ అంటే మనకి ఎప్పుడు కూడా కొన్ని హైవేస్ స్టేబుల్ గా ఉంటాయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్, ఎలక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ ద వేస్, అవి ఎప్పుడు స్టేబుల్ గానే ఉంటాయి. సో బెంగళూరు హైవే ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. మీరు చూడండి, యూ ఫాలో ద ట్రెండ్స్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్ పోర్టల్స్ లోకి వెళ్ళి, లైక్ వీ హ్యావ్ మ్యాజిక్ బ్రేక్స్, 99 acres, housing.com, మీరు ప్రైజెస్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఎప్పటికప్పుడు అనమాట. ఇప్పుడు నేను అనుకుందాం, సరే ఇప్పుడు నేను ఓవరాల్ గా చెప్తున్నాను, ఫాలో ద అనాలిసిస్. మీరు గూగుల్లోకి వెళ్ళి యూ జస్ట్ స్టడీ ఆల్ ద ఆర్టికల్స్. బెంగళూరు హైవే హ్యాస్ ఇట్స్ ఆల్ స్టేబుల్ ఫ్యూచర్స్ వేర్ యూ కెన్ సేఫ్లీ పార్క్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అలాగే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది గత 5 years నుంచి ప్రోగ్రెస్ అయింది. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే మనం శంకర్పల్లి నుంచి తీసుకోవచ్చు అనమాట. సౌత్ వెస్ట్ పార్ట్ కనెక్టింగ్ శ్రీశైలం హైవే అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ బాగుంటుంది. శ్రీశైలం హైవే కూడా మనకు వెరీ గుడ్ హైవే, బట్ ఎక్స్ట్రీమ్ 100 kilometers అయితే వెళ్ళకూడదు. ఎనీ హైవే ఎక్స్ట్రీమ్ 100 వెళ్ళకూడదు, లెస్ దాన్ 100 లో ఉండాలి మనం. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు మాస్టర్ ప్లాన్ తీసుకోండి. హెచ్ఎండిఏ లిమిట్స్ అయితే, అదే మీరు హెచ్ఎండిఏ లిమిట్స్ దాటి డిటిసిపిలోకి వెళ్తుంటే మేక్ షూర్ దట్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏ ఉన్నాయి, అక్కడ ఏం ప్రపోజల్స్ వస్తాయి, డౌన్ ద లైన్ అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాబోతుంది, ఏం అలొకేషన్స్ ఉన్నాయి, ఈ ఇన్ఫ్రా ఎలా డెవలప్ అవుతుంది, ఇక్కడ మెట్రోనో లేకపోతే రైల్వేసో ఏమన్నా వచ్చే ప్రోగ్రెస్ ఉందా ఏంటి, ఇవన్నీ ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే విజువలైజ్ చేయండి. దెన్ ఇప్పుడు ప్రైస్ ఎంత, నేను ఇప్పుడు పెడితే నాకు ఎంత అవుతుంది. ఎవ్రీ 7 years కి మీ ప్రాపర్టీ గ్రోత్ అనేది పెరగాలండి. అలా పెరగలేదు అంటే ఇట్స్ స్టాగ్నేషన్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవ్రీ 7 years యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ఇంక్రీజ్. సో కొంత ఇంక్రీజ్ కాకుండా చాలా లెస్సర్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, 7 years వెయిట్ చేసుకోవడం. దట్ ఈస్ వాట్ వైల్ చూసింగ్ ద ప్రాపర్టీ, వైల్ చూసింగ్ ద ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు అనాలిసిస్ ఇట్. అంటే గవర్నమెంట్లు మారినా, పాలసీలు క్యాన్సిల్ అయినా నా ఏరియా ఎలా ఉంటది, ఇదంతా చాలా బేసికల్ గా. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఒక ప్రాపర్టీని నేను వెళ్ళి కొనబోతున్నాను అంటే, అంతకు ముందు ఎలా ఉంది ఆ ఏరియా, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవైలబిలిటీలో సైట్స్ లోనే ఉంటది. సో దాన్ని మీరు అనాలిసిస్ చేసుకొని, సరే మీరు రిస్క్ చేయొద్దు, నా దగ్గర 50 లక్షలు ఉంది, లేదు నేను 25 లక్షలే పెడతా,
అదే పెట్టండి. మేక్ షూర్ దట్ యు అట్లీస్ట్ వెయిట్ ఫర్ 5 years. 5 years ఇస్ అ కంఫర్టబుల్ పీరియడ్ మినిమం మీరు గ్రోత్ చూడాలి అంటే. మరి స్టాగ్నేషన్ అంటే ఏంటంటే అండి, అస్సలు ఎంతైనా సరే పెరగట్లేదు అంటే మీరు అబౌవ్ 100 kilometers వెళ్ళుంటారు 100%. ఎందుకంటే లెస్ దాన్ 100 kilometers 100% గ్రోత్ రేట్ చూడగలచ్చు మనం. ల్యాండ్ ఎప్పుడు ప్రైస్ పడిపోదు, రూపాయి అటో ఇటో ఫ్లక్చువేట్ అవుతుంటుందే తప్పిస్తే 10 రూపాయల ప్రోడక్ట్ అయితే 5 రూపాయలకు అమ్ముడుపోయే ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు విత్ ఇన్ 100 kilometers చూసుకోవాలి అంటారు. సో బట్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో విత్ ఇన్ 100 kilometers ఏదైనా ప్రాపర్టీ తీసుకోవచ్చు, ప్లాట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు అన్నారు. చాలా మంది ఏంటంటే అంత కూడా రిస్క్ ఎందుకు, విత్ ఇన్ హైదరాబాద్ అంటే ఈ సిటీలోనే చిన్న కమర్షియల్ స్పేస్ తీసుకొని రెంట్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. సో ప్లాట్ బెటరా, ఇలా కమర్షియల్ స్పేస్ చాలా తక్కువ స్పేస్ తీసుకొని షాప్ కి రెంట్ కి ఇవ్వడం బెటరా? పిండి కొద్ది రొట్టె అంటారు లాస్య గారు, ఇంత పిండికి ఎంత రొట్టెలు వస్తాయని అంటారు. సో మీకు చిన్న షటర్ తీసుకుంటారు, తక్కువగా వస్తుంది అనుకున్నా ఎక్కడో వస్తుంది అది. ఎందుకంటే కమర్షియల్ స్పేసెస్ మనం ప్రైమ్ గా సిటీలలో తీసుకోవాలంటే దట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్. అసలు చిన్న చిన్న షటర్స్ తీసుకుందాం అనుకున్నాం, ఎంత ఉంటది రెంట్? 10,000. అలాంటి షటర్లు మీకు 100 ఉండాలా. అలా ఉన్నప్పుడు మీరు కలెక్షన్ చేసుకోవడానికి బాగుంటది. సో కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏంటంటే విజనరీ, ఎప్పుడో మన పేరెంట్స్ చేసుకుంటూ వచ్చి మనం రెంట్లు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దట్స్ ఏ లగ్జరీ. వెరాజ్ ఇప్పుడు మీరు చిన్నది తీసుకుంటానంటే తీసుకోండి, కాకపోతే అలాంటి వాటిని 10 ఓన్ చేయండి, అప్పుడు మీకు బెనిఫిషియరీ. ఒకటి ఓన్ చేసి 10,000 రూపాయలు ఈ రోజు దేనికి సరిపోద్ది? సో కాబట్టి మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో ఆ బడ్జెట్ ఈక్వలెంట్ టు రెంటల్ ఇన్కమ్ ఇన్ కమర్షియల్ తక్కువ, ల్యాండ్ మీద పెడితే నాకు ఇంత అప్రిసియేషన్ వస్తుంది అని ఈక్వలెన్స్ కనుక చేయగలిగారు అనుకోండి, గో ఫర్ ల్యాండ్. ఓకే, సో ల్యాండే బెటర్ ఇందులో. ఇలా చిన్న స్పేస్ ఓన్ చేసే బదులు మీకు వచ్చే రెంటల్ వాల్యూ కూడా తక్కువగా అనిపిస్తుంది అంటే ఇదే అమౌంట్ అంటే 10,000 12 నెలలు వస్తే ఎంత వస్తుందండి? తక్కువనే వస్తుంది కదా. సో అదే మీకు 1,00,000 రూపాయలు 12 నెలలు వస్తే 12 లక్షలు వస్తుంది. సో మీరు ఓన్ చేసే స్పేస్ ని బట్టి మీ ఇన్కమ్ అనేది ఉంటది అనమాట. అలాంటి స్పేసెస్ మీకు మల్టిపుల్ ఉన్నాయనుకోండి, మీకు ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. కానీ మీరు అదే అమౌంట్, ఆ 15 లక్షలు వాట్ ఎవర్ ద అమౌంట్ మీరు ల్యాండ్ మీద పెట్టారనుకుందాం, ఒక అప్రూవ్డ్ లేఅవుట్ లో చిన్న ప్లాట్ తీసుకున్నారు అనుకుందాం, దాని అప్రిసియేషన్ డబుల్ ఉంటది కదా. రెంటల్ ఎక్కువ, రెంటల్ తో పోల్చుకుంటే మీకు ఆ ల్యాండ్ రీసేల్ చేస్తే వచ్చే వాల్యూ ఎక్కువ ఉంటది. కాబట్టి స్మాల్ కమర్షియల్ స్పేసెస్ వర్సెస్ ల్యాండ్ అంటే ల్యాండ్. అయితే ఇంకొకటి, కొంతమంది బిల్డింగ్స్ ఆఫీస్ స్పేసెస్ కి కమర్షియల్ స్పేసెస్ కి బిల్డింగ్ కడుతున్నాము, అందులో మీకు ఒక 800 square feet ఎంతో ఇస్తాము, బట్ 36 lakhs 40 lakhs ముందే ప్రయర్ గా మీరు పే చేయండి, మంత్లీ మీకు రిటర్న్స్ రెంట్ వస్తుంది అంటూ ఉంటారు చాలా మంది. 57 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years కి, ఆ తర్వాత మేమే తీసుకుంటాము అంటారు. ఈ ప్రాసెస్ ఇదంతా ఏంటి, కరెక్టా? మనం అలా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకంటే 36 lakhs అనే అమౌంట్ బయట ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా అట్లా ఇచ్చినా